ఈరోజు దేవా, నీ దైవికమైన జ్ఞానం కావాలి, దేవుని చిత్తం తెలుసుకునే జ్ఞానం కావాలి, నీ మనసు తెలుసుకునే జ్ఞానం కావాలి ప్రభువా. నా బిడ్డల విషయంలో, నా భవిష్యత్ విషయంలో, నా యొక్క పరిచయ విషయంలో, నా పెట్టుబడుల విషయంలో అయ్యా, నా ఆలోచన విషయంలో, నా డెసిషన్ మేకింగ్ విషయంలో అయ్యా నాకు ఈ జ్ఞానం కావాలని ప్రార్థిస్తావా? దేవా, నీ చిత్తము చేయాలని ఆశపడుతున్న నీ జ్ఞానము నాకు ఇవ్వు ప్రభు అంటే ప్రభు అంటాడు, ఎవరినైనా గద్దింపకుండా ధారాళముగా దయచేస్తాడు. అందుకు ప్రభు నాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమి ఇస్తాను విశ్రాంతి. ఏ నాటి కీడు ఆనాడే, రేపటి గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఆకాశ పక్షులు చూడమంటున్నాడు, పువ్వులు అడవి పూలను చూడమంటున్నాడు, సొలొమోను కంటే ఎంతో అదృష్టవంతులు అంటున్నాడు. వీటన్నిటి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వీటన్నిటికీ దేవుడున్నాడు, కానీ మీ కొరకు తండ్రి ఉన్నాడు. దేవుని మీద పట్ల విశ్వాసమే ఈ యొక్క మూగ జీవులకు అంతుంటే, మరి నా పరలోకపు తండ్రి వాటికంటే శ్రేష్టమైనది మీకు అనుగ్రహించడా? విశ్వసించువాడు కలవరపడు.